తిరుపతిలో అనేక కాలనీలు జలమయమయ్యాయి. డ్రైనేజీలు పొంగి కాలనీలను ముంచెత్తాయి. లక్ష్మీపురం, రైల్వే వంతెన, గోవిందరాజస్వామి సత్రాల ప్రాంతాల్లో వర్షపు నీరు ఇళ్లలోకి వచ్చి చేరింది. రోడ్లు వర్షం నీటితో నిండిపోయి వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. నగరపాలక శాఖ అధికారులు కాలనీల్లో నిలిచిన నీటిని తోడేందుకు చర్యలు చేపడుతున్నారు. ఎమ్మెల్యే సుగుణమ్మ ముంపు కాలనీలను పరిశీలించారు. మునిగిపోయి పోన్నాడా భారీ వర్షానికి మరి ఊర్లో ఉన్నటువంటి చెత్త అంతా కూడా ఆ డ్రైన్లోకి రావడము, ఆ డ్రైన్ బ్లాక్ అవ్వడం వల్ల ఇక్కడ ఆ డ్రైన్ కూడా కొద్దిగా సన్నగా అయిన దానివల్ల ఆ నీళ్ళన్నీ కూడా తన్నుకొని లోటత్తు ప్రాంతమైనటువంటి లక్ష్మీపురం ఏరియాకు రావడం జరిగింది. అది వాస్తవమే. ఇక్కడ ప్రజలంతా ఇబ్బందులు పడుతున్నారు. మరి అక్కడ ఉన్నటువంటి చెత్తనంతా క్లియర్ చేసి మరి రోడ్లలో ఉన్నటువంటి నీళ్లు కాలువలోకి పోయే విధంగా ఆల్రెడీ జరిగిపోయింది. టెంపరీగా చెత్తను రిమూవ్ చేసి మరి కాలువలో నీళ్లు పోయే విధంగా డ్రైనేజ్ వాటర్ అరేంజ్ చేశాము. తిరుపతిలో ప్రతి నీళ్లు వేస్ట్ మంచి చెడ్డ కావాలంటే ఈ ఏరియాలోనే పాస్ అవుతుంది. సో ఈ ప్రాబ్లం ఈరోజు కొత్తగా వచ్చిన సమస్య కాదు. ఈ ప్రాబ్లంకి మేము 2 ఇయర్స్గా ఎవ్రీ అప్డేట్, మేము దాదాపు 25 ఇయర్స్గా ఇంట్లో ఉన్నాము. ప్రతి ప్రాబ్లంని మేము యాజ్ ఏ ఇన్ఫర్మేషన్గా నెంబర్ ఆఫ్ టైమ్స్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసినా, వాళ్ళకి చెప్పినా, వాట్సాప్లో వీడియో ఫోటోలు అన్నీ చేసి పెట్టినా కానీ, కమిషనర్ గారికి అందరికీ రివ్యూ చేసినా కానీ ఎవరో దీని గురించి కన్సిడర్ చేయలేదు. వాళ్ళ కాళ్ళు చేతులు పట్టుకోలేదు తప్ప నుంచి అన్నీ చేశాం. ఈరోజు ఈ పరిస్థితి వాళ్ళు ఎవరైనా వచ్చి ఏమైనా ఇక్కడ వచ్చి ఉంటారు, ఉండగలుగుతారా? పోనీ ఇప్పుడు మా ప్రాపర్టీ అంతా పాడైపోయింది. వాడు వచ్చి ఒక 1 డే వచ్చి ఏమైనా లంచ్ డిన్నర్ చేయమని చెప్పు, మా పబ్లిక్ మనిషి బాధలు ఎలా ఉన్నదో తెలుస్తుంది.